ఇటుమయ్య 10 సంవత్సరాల నుంచి ఒకరిని ఎమ్మెల్యే కింద గెలిపించుకుంటున్నాం. ఇంక మన ఏరియా పరిస్థితి ఎంతనా? గెలక ముందు చాలాసార్లు వచ్చాడు ఓట్లు వేయించుకున్నందుకు. తర్వాత మళ్ళీ కలవలే, మళ్ళీ ఇప్పుడు ఓట్ల కోసం వస్తుండే. ఏడ్ చేయాలి అర్థం కావట్లేమయ్య. మీతో ఉన్న ప్రాబ్లం ఇదేనా? ఎన్నికల ముందు వస్తారు, ఓటు అడుగుతారు, గెలిపించుకుంటారు, మోసపోతారు. కానీ ఇలాగా ఎన్నికల ముందు వచ్చి ఇది చేస్తాం అది చేస్తాం అనేది మోసపూరిత హామీలు ఇచ్చి తర్వాత పట్టించుకోవడం మానేసి కోవిడ్ టైంలో కూడా అసలు ఏమైపోయారో తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిన ఒక పర్సన్ గెలిపించుకొని ఇప్పుడు ఇంత బాధపడుతున్నాం. కానీ రైట్ పర్సన్స్ చూస్ చేసుకోవడం అంటే ఏంటో తెలుసా? ఎన్నికల ముందే ఆయన ఏం చేశారు, మనకంటూ ఏమంటూ నిలబడ్డారు, ఒకరికి ఎలా హెల్ప్ చేశారు అనేది మనం చూసి నిర్ణయం తీసుకోవాలి. నీకు అది ఉండదు. సరే, నువ్వు ఇంత బాధపడుతున్నావు, ఇప్పటికైనా మేలుకున్నావు అనుకుంటున్నావు. నేనైతే ఒకరి కోటే అని చెప్పను, నేను ఒక పర్సన్ కోసం నీకు చెప్తాను. అప్పుడు నీ నిర్ణయం నువ్వే తీసుకో. నీది రైట్ చాయిస్ ఏదో నీదే నిర్ణయం. సర్రా నాతో. ఏంటి అలా వస్తుంది? ఎక్కడికో తీసుకెళ్తాను, గుడికి తీసుకొచ్చేటమయ్యా. చూస్తున్న ఇప్పుడు ఈ ఆలయం ఉందా, ఎర్నమ్మ తల్లి వారి ఆలయం. అసలు మన నియోజకవర్గం కాకపోయినా, అసలు మనకి ఇక్కడ ఓట్ బ్యాంక్ లేకపోయినా ఏమి ఆలోచించకుండా దీనికి 40 లక్షల రూపాయలు డొనేట్ చేసి గుడిని డెవలప్మెంట్ చేశారు. అంతెందుకు, దయానంద నగర్ చాకలకోటకు వెళ్ళే దారి ఎలా ఉండేది, ఆ ఇబ్బంది తెలుసుకొని పోర్టు ట్రస్ట్ ద్వారా మాట్లాడి వాళ్ళ నిధులతో 4,25,00,000 రూపాయలతో శాంక్షన్ చేయించి ఈ రోజు రోడ్డు డెవలప్మెంట్ చేస్తున్నారు. సార్ బండి దగ్గర చెప్పేదైతే చాలా ఉంది. ఇది చదివి నువ్వు నా దగ్గరికి రా. నీ నిర్ణయం నీదే. నా ఇందా లేదు, బుక్ ఇచ్చేది చూద్దాం. ఆడారి ఆనంద్ కుమార్, చూద్దాం. ఎంతోమంది రాజకీయ నాయకుని గెలిపించాము, ఎవరు మాకు సాయం చేయట్లేదు. కానీ ఆనందబాబు పదవి లేకపోయినా సరే నాలాటోని గుర్తించి నెలకి ప్రతి నెల 3,000 రూపాయలు నాకు డోర్ డెలివరీగా పంపిస్తున్నారు. ఆనందకుమార్ గారు అతను మానాగే ఎంతో మందికి నీళ్ళు నిలబెట్టి ప్రాణాలు కాపాడి చూశాడు. సార్కి ఇలా ప్రాబ్లం అని చెప్తే ప్రతి ఒక్కటి బాగు చేస్తారు. నీకేంటి ప్రాబ్లం అంటే ప్రతి ఒక్కటి హెల్ప్ చేయడానికి ముందు ఉంటారు. బ్యాలెట్ బాక్స్ ఇలా ఉంటుంది. ఇలా ఏంటి చెప్తాను. ఓకే, గెలిపించండి. చెప్పరా? నేను ఇది వస్తున్నాయి. ఏ సడన్ గా ఎంత డిస్టర్బ్ లో ఉన్నాను అది ఇది అని అంటున్నావు, తెలుసుకున్నాను. సరే, ఇప్పుడు చెప్పు, ఏం నిర్ణయించుకున్నావు? అందరూ సపోర్ట్ ఆనంద్. ఓకే, May 11 ఎలక్షన్స్ మన ఆడారి ఆనంద్ కుమార్ గారిని బ్యాలెట్ బాక్స్ లో 2వ నెంబర్లో ఉంటున్న ఆనంద్ కుమార్ గారిని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. మార్పు అయితే మొదలైంది. ఓట్ ఫర్ ఫ్యాన్. May 13 ఆడారి ఆనంద్ కుమార్.